నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, ఇది మాకు చాలా స్పెషల్ అండ్ బిగ్ డే అని చెప్పేసి. అదేంటి అన్నది మీరు ఈ వ్లాగ్ లో చూసేయచ్చు. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ గోట్స్ తర్వాత ప్రసాదం చేయడం, ఇంట్లో జరిగే హడావిడి అవన్నీ చూస్తూ ఉంటే మీకేదో ఒక మొక్కులాగా అనిపిస్తుంది కదా. నిజమే, మమ్మీ మొక్కు కోసమే ఇవన్నీ చేస్తున్నాం మేము. ఆ మొక్కు ఏంటి, ఎందుకు మొక్కునింది అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మమ్మీ ఒక 10 to 12 years ముందు మొక్కుకున్నారనమాట. ఇల్లు కట్టుకుంటే మేము బోయకొండ అమ్మవారికి ఇలా పొట్టేలు కోస్తాము, అందరికీ భోజనాలు పెడతాము అని చెప్పి. సో 10 years అయిపోయిందనమాట. కోయట్ నుండి వచ్చిన ప్రతిసారి అనుకుంటూనే ఉన్నారు, ఈ ఇయర్ అయినా కంప్లీట్ చేయాలి, ఈ ఇయర్ అయినా అయిపోవాలి, ఈ ఇయర్ అయినా బోయకొండలో డిన్నర్ ఇవ్వాలి అని చెప్పేసి. పోస్ట్ పోన్ అవుతూ ఇన్ని ఇయర్స్ తర్వాత కుదిరిందనమాట. మొత్తానికి నా పెళ్ళి కూడా అయిపోయింది, కానీ అది మాత్రం కుదరలేదు. సో మొత్తానికి ఇప్పుడు జరుగుతుంది ఇదంతా. అందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. సో అనుకుంటే సరిపోదు, మొక్కుకుంటే సరిపోదు కదా. ఆ మొక్కు తీరిన తర్వాత మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. బోయకొండ అమ్మవారికి మొక్కుకున్న తర్వాతే మేము ఇల్లు కట్టుకోగలిగామని చెప్పేసి మమ్మీ చాలా స్ట్రాంగ్గా నమ్మారు. మమ్మీతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మీ డెసిషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అందుకే ఇంకా ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంది. అమ్మవారికి మొక్కుకున్న తర్వాత పొటేల్ని బలి ఇవ్వడం, ఆ తర్వాత ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ ఇన్వైట్ చేయడం, వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు. అందుకే మాకు కూడా కొంచెం టైం పట్టిందనమాట. సో ఆ రోజు మొత్తం ఏమేం జరిగింది, ఎలా స్టార్ట్ చేసాము, ఎలా మొత్తం జరిగింది అన్నది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ అసలు ఎప్పుడు లేచామో కూడా తెలియదులేండి. జస్ట్ ఒక 1 hour పడుకుని ఉంటాం అంతే అందరం. ఇంట్లో చాలా మంది ఉన్నారు. అను వాళ్ళు వచ్చేసారు, తర్వాత ఊరు నుండి మామ వాళ్ళు అందరు వచ్చారు, ఇంకా మేము చాలా మంది ఉన్నాం కాబట్టి అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఒక 1 hour అలా పడుకొని లేచేసాము. అది కాక ఇలాంటివన్నీ మా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నింది. ఐడియా లేదనమాట. అందరినీ కనుక్కొని మరీ చేస్తూ ఉన్నారు మమ్మీ డాడీ వాళ్ళు. ఇలా ఏదైనా మొక్కుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. అందుకే ప్రతి ఒక్కరిని అడిగి ఆచితూచి అడిగేసినట్టు అన్నీ కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని మరీ లేట్గా పోస్ట్పోన్ చేసుకుంటూ లాస్ట్కి కుదిరేలా అయ్యిందనమాట. సో అన్నీ ఇంకా లగేజ్ మొత్తం ఒక ట్రావెలర్లో పెట్టేసాం. ఇంకా అమ్మవారికి బలి ఇవ్వాల్సిన పొట్టేళ్ళు కూడా అందులోనే పెట్టేసామన్నమాట. యాక్చువల్గా ఒకటే మొక్కుకున్నారు బలి ఇవ్వాలి అని చెప్పేసి, బట్ మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోదు కాబట్టి ఇంకా 2 తీసుకుందాము, ఎలాగో కొంచెం బాగా చేస్తున్నాం కాబట్టి అందరినీ పిలుద్దాము అని చెప్పేసి మమ్మీ డాడీ డిసైడ్ అయ్యారు. సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ట్రావెలర్లో లగేజ్ మొత్తం పెట్టేశాము. అది బయలుదేరే ముందు దానికి కూడా పూజ చేయాలి అని చెప్పారు. మమ్మీ నేను ఇద్దరం కలిసి పూజ చేసాం. ఇంకా అమ్మవారికి బలి ఇవ్వాల్సిన పొటేళ్ళకు కూడా పూజ చేయాలని చెప్పారు. అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఇద్దరు పూజ చేశారు. అమ్మవారికి బోనం కూడా రెడీ చేసి పెట్టేశాము. ఆ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తీసుకెళ్లాల్సిన అన్నీ తీసుకెళ్ళామన్నమాట. అమ్మవారికి శారీ కూడా పెడుతున్నాము. మొత్తానికి అందరం చాలా హడావిడిగా టెన్షన్గా ఉన్నాము. ఆ రోజు మొత్తం ఎలా ఉంటుందో, రిలేటివ్స్ అందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలో, అక్కడ వంట చేసే దగ్గర కానీ ఎలా మెయింటైన్ చేయాలి ఏమి అని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్ లేదనమాట. ప్రీ ప్లాన్ లేదు అంటే ముందు ఎక్స్పీరియన్స్ మాకు లేదు. ఎలా ఉంటుందో ఏంటో కొత్తగానే ఉన్నిందనమాట మా అందరికీ. సో పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరేస్తున్నాము. బోనం తీసుకొని మమ్మీ అలా కావిడి కింద వెళ్ళాలి అని చెప్పాడు మామ. సో ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు.
నెత్తిని పెట్టుకోవాలా నాకు కాదు ఆడ దేనికన్నా అవసరం అయితే ఇద్దరు పోల్స్ వస్తే ఏం చేస్తారు? నువ్వు లోపలికి వెళ్ళిపో డాడీ. బాయ్. ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే బోయకొండకి ఎన్ని స్కూటీస్ తీసుకెళ్ళాలి, ఎన్ని బైక్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. వెంకీ ఏమో ఒకటి చాలు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఇద్దరికి ఒకేసారి అవసరం పడి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా అని చెప్పేసి నేను ఒక పక్క అరుస్తూ ఉన్నానన్నమాట. సో ఆ టెంపోలోని మమ్మీ డాడీ ఇంకా పండు మామ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫస్ట్ వాళ్ళే వెళ్ళి అక్కడ ఒకవేళ పూజ స్టార్ట్ అయితే ముందు వాళ్ళే ఉండాలి అని చెప్పేసి. ఇంకా అంతేకాకుండా ఆ పొటేళ్ళు ఉన్నాయి కదా, దాని దగ్గరే మమ్మీ కూడా బోనం తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మామ చెప్పాడు. సరే ఇంకా ఎలాగో వెళ్ళాలి కదా అని చెప్పేసి పండుని కూడా తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ అక్కడ పూజ ముందే స్టార్ట్ అయిపోతే మమ్మీ కొంచెం పండు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా టెంపోలోనే అందరం సరిపోం కాబట్టి వంశీ వెంకీ వచ్చేసి స్కూటీలో వచ్చేసారు. ఇంకా వంశీ ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. ఆ అబ్బాయి మాతో ఎంత బాగా మింగిల్ అయిపోయాడో, అసలు ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించాడు. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఆ అబ్బాయిని చూసిన తర్వాత. స్టార్టింగ్లో నాకైతే అంత పరిచయం లేదు అండ్ మాట్లాడలేదన్నమాట నేను. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అందరితో బాగా మింగిల్ అయిపోయి మన ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నీ చేస్తూ ఉంటే చాలా నచ్చేసాడనమాట అబ్బాయి నాకు. వంశీ వాళ్ళ ఫ్రెండ్, తన పేరు రామకృష్ణ. వీడియోస్లో కూడా కనిపించాడేమో మీకు. లేదు వీడియోస్లో కూడా ఉన్నాడు తను. భోజనాల దగ్గర మాత్రం కనిపించాడు, ఎందుకంటే మేమే హడావిడిగా ఉన్నాం కాబట్టి వీడియో తీయడం కష్టమైపోయింది. ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని నిల్చొని ఉన్నాడు కదా, తనే అనమాట రామకృష్ణ, వంశీ ఫ్రెండ్. ఆ రోజు మా అందరికీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా నిలబడ్డాడు. సో మమ్మీ వాళ్ళేమో టెంపోలో వచ్చేసారు, ఇంకా మేమేమో కార్లో వచ్చేసాం. నేను, నానమ్మ, విద్య, అను, ఇంకా అత్త, మేము మాత్రం కార్లో వచ్చేసాం. ఇంకా వాళ్ళేమో స్కూటీస్లో వచ్చారు. ఇంకా వీళ్ళు మాత్రం ఆ టెంపో అక్కడే దింపేసిందంట, పై వరకు నడుచుకుంటూ వచ్చారు. టెంపో వాళ్ళు కింద వదిలేసారని చెప్పాను కదా, అక్కడి నుండి కొండ మీద దాకా రావాలంటే వీళ్ళకి చాలా కష్టం అయింది పాపం. అది కూడా వెయిట్ చాలా ఉన్నింది. బోనం ప్రసాదం చాలా క్వాంటిటీలో చేసాం కదా, అవే కాకుండా ఇంకా అమ్మవారికి తీసుకురావాల్సినవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇంకా అది కాకుండా పక్కన ఇంకొక ప్లేట్ కూడా ఉందన్నమాట. మమ్మీ పండు ఇద్దరు షిఫ్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కొద్దిసేపు ఆ బోనం డాడీ కూడా తీసుకున్నారంట, వాళ్ళిద్దరి వల్ల అవ్వలేదు అని చెప్పేసి. కొంచెం హైట్గా ఉంటుంది కదా, నడవడానికి కష్టంగా ఉంటుంది. ఇంకా వెయిట్ తీసుకొని నడవాలంటే ఇంకొంచెం కష్టం కదా అనిపించింది నాకు కూడా. మేమేమో డైరెక్ట్ కొండ మీదకే వచ్చేసాం కార్లోని. వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, అందరు వెళ్ళిపోతున్నారు, మార్నింగ్ ఎప్పుడూ అయిపోవాల్సింది మన పూజ అని చెప్పేసి. బట్ చూస్తే పాపం నడుచుకొని వచ్చారు వీళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చే గ్యాప్లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం మేమందరం. ఆ రోజు నా శారీ చూసారా ఎలా ఉందో, అసలు ఐరన్ చేద్దాము అంటే భయం అన్నమాట, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి, ఎక్కడైనా కాలిపోతుందేమో అని చెప్పి. ఇంకా మడతలు ఉంది. అది కాకుండా కింద కుంచుల దగ్గర అయితే చాలా స్టిఫ్గా ఉన్నిందనమాట శారీ. అసలు ప్లీట్సే నీట్గా రాలేదు. ఇంకా అప్పటికప్పుడు చేంజ్ చేయాలి అంటే కష్టం అని చెప్పేసి ఆ శారీని ఎలాగో అలాగా అడ్జస్ట్ చేసి కట్టుకునేసాను. పళ్ళు ప్లీట్స్ అన్నీ చాలా నీట్గా వచ్చాయి. బట్ కింద ప్లీట్స్ మాత్రం అస్సలు క్యారీ చేయడానికి నా వల్ల అవ్వలేదు. అండ్ శారీ కూడా కొంచెం జారిపోయినట్టు అలా సాఫ్ట్గా ఉందన్నమాట. క్యారీ చేయడానికి ఆ రోజు మొత్తం నేను పడ్డ తిప్పలన్నీ ఇన్ని కాదు. ఇంక ఇక్కడ చూసారా, అదొక ఆట ఆడిస్తోంది అందరినీ. నా మీద కూడా వచ్చేస్తూ ఉంటే భయపడి పరిగెత్తి వెళ్ళిపోయాను. ఇంకా అందరం వెళ్ళి కాలు చేతులు మొత్తం కడుక్కొని వచ్చేసి ఇక్కడ మొదటి మెట్టుకి పూజ చేసిన తర్వాత వెళ్ళాలి కదా పైకి. సో ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఏమేం చేయాలి అనేది కూడా మాకు క్లారిటీ లేదనమాట. అంటే నార్మల్గా టెంపుల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఒకటి ఫాలో అవుతూ ఉంటారు. ఇలా బోనం తీసుకొని తర్వాత అమ్మవారికి పొటేలు బలిచ్చి ఇవంతా ప్రాసెస్ వేరేలా ఉంటుంది. సో మాకు తెలిసినంత వరకు ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకా ఆ మీదట ఏవైనా తప్పులుంటే అమ్మవారే చూసుకుంటారులే అనుకుంటూ స్టార్ట్ చేసామన్నమాట.
మమ్మీ అయితే ఆ రోజు ఎంత టెన్షన్గా ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. ఆ పూజ చేయడం కూడా మమ్మీకి టెన్షన్గా స్టార్ట్ చేసిందనమాట. మైండ్లో ఏవేవో రన్ అవుతున్నాయంట చెప్తూ ఉంది. అందరూ వచ్చేలోపు అయిపోవాలి, అక్కడ వంట స్టార్ట్ చేయించాలి, ఆ వంట చేసే వాళ్ళు వచ్చారో లేదో అని చెప్పేసి మమ్మీ డాడీ మొత్తం అదే డిస్కషన్లో ఉన్నారు. యాక్చువల్గా నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇలాంటి పూజల్లో నేను ఇన్వాల్వ్ అవ్వచ్చో లేదో అని చెప్పి స్టార్టింగ్లో అనుకుంటూ ఉన్నాను. అంటే అలా కాదు, మమ్మీ వాళ్ళ ఇల్లు సపరేట్ అయిపోయింది, ఇంకా నా ఇల్లు సపరేట్ అయిపోయింది కదా, మమ్మీ మొక్కు కాబట్టి ప్రతిదీ మమ్మీనే చేయాలేమో అనుకున్నాను. అలా ఏం లేదు, వెళ్ళి నువ్వు కూడా చెయ్యని చెప్పేసరికి మమ్మీ ఇంకా టెన్షన్లో ఉన్నారు కాబట్టి నేనే లీడ్ తీసుకొని మొత్తం చేస్తూ ఉన్నాను అనమాట మమ్మీతో. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, సో ప్రతిదీ నేను అలానే పెట్టేస్తున్నాను. నాకు మెమరబుల్గా ఉండాలి. ఇంకా అంతేకాకుండా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత రిలేటివ్స్ అందరూ చూస్తారు కదా, సో వాళ్ళు కూడా చూడడానికి మొత్తం అలానే ఉంచేయాలి అని చెప్పేసి ఎక్కడ ఎడిట్ చేయకుండా మొత్తం అలానే పెట్టేయాలి అనుకుంటున్నాను. ఎవరికైనా కొంచెం బోరింగ్గా అనిపిస్తే ఐఎమ్ సో సారీ, మీరు కొంచెం స్కిప్ చేసేయచ్చు వీడియో. సో వన్స్ అక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి బలి ఇవ్వాల్సిన పొట్టేళ్ళు ఇంకొక సైడ్కి తీసుకెళ్తారు. అలా పొట్టేళ్ళను అక్కడికి పంపించేసి ఆ తర్వాత ఇంకా మమ్మీ బోనం తీసుకొని మమ్మీ తర్వాత మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొండ మీదకి ఒక పొట్టేల్ని మాత్రమే తీసుకొచ్చాము. 2 తీసుకురావాలంటే క్లీనింగ్కి కానివ్వండి, అక్కడ కుకింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎలాగో అమ్మవారికి మొక్కుకున్నది ఒకటే అని చెప్పేసి ఇక్కడికి ఒకటి మాత్రమే తీసుకొచ్చారు. ఇంకొకటి కొండ కిందనే ఉందన్నమాట. అంటే డిన్నర్ ఎక్కడైతే ఇవ్వాలనుకున్నామో అక్కడే ఉంది. అమ్మవారి దర్శనం అసలు ఎంత బాగా జరిగిందంటే ఫస్ట్ టైం నేను బోయకొండ అమ్మవారిని అంత దగ్గరగా బాగా చూడడం.
వంశీకి తెలిసిన వాళ్ళు అక్కడ కొండ మీద వర్క్ చేస్తూ ఉన్నారంట. ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు మాకు. ఇంకా అక్కడ అమ్మవారి శారీస్ కూడా వేలం పాట వేస్తారు కదా, ఆ శారీస్ కూడా తెచ్చుకున్నాం. డాడీ అందరికీ తీసిచ్చాడనమాట. ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్ళి మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి కదా, బయలుదేరేస్తున్నాం వెంటనే. ఇంకా కార్ ఒకటే ఉంది, స్కూటీస్ బైక్స్ అన్ని తీసుకెళ్లిపోయారు. డాడీ వాళ్ళకి ఏదో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి చూసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అందరినీ విద్య తీసుకెళ్తున్నాడు అనమాట. లేడీస్ గ్యాంగ్ మొత్తం కార్ లోనే ఉంది. ఒకరి మీద ఒకరు కూర్చొని వెళ్తున్నాము. బట్ చాలా అంటే చాలా బాగుంది అనమాట. అలా అందరం ఒకే చోట దగ్గరగా కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. నిజంగా చెప్పాలంటే మా అందరికి చాలా మెమరబుల్ గా ఉంటుంది. ఇంక ఇక్కడ బోయకొండ అమ్మవారి దగ్గర రాళ్ళు పెడతారంట. అలా ఒక రాయి మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఆ ఇల్లు కడతారు అని చెప్పేసి నమ్మకం ఉంటుంది అక్కడ అందరికి. మమ్మీ కూడా ముందలా పెట్టారంట, నన్ను కూడా వెళ్ళి పెట్టమని చెప్తూ నిన్నారు. ఇంకా పండు వచ్చేసి ఇలా అందరం ఒకరి మీద ఒకరు ఇంత ఇరుకిరుగ్గా కూర్చొని ఉంటే ఇప్పుడు అవసరమా మమ్మీ, ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఆ పాప ఎప్పుడు వస్తూనే ఉంటుందిలే ఈ టెంపుల్స్కి అని చెప్పేసి ఆపేసిందనమాట. అక్కడ దిగనివ్వకుండా పండు మమ్మల్ని. టెంపుల్లోనే ఆల్మోస్ట్ మేము ఒక 2 hours దాకా స్పెండ్ చేసాము. అంత ఫ్రీగా ఉన్నిందనమాట. ప్రతిదీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా లోపల, అక్కడ అన్ని చోట్లకి తీసుకెళ్లారు. తర్వాత అమ్మవారి దగ్గర నుండి నిమ్మకాయల హారం, పూలహారం, తర్వాత ఇంకా ఏవేవో ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చారు. నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది నాకు ఆ రోజు. సో అమ్మవారి గురించి చాలా విన్నానన్నమాట నేను. ఇంత దగ్గరగా చూసి అంత మంచిగా జరిగినందుకు చాలా హ్యాపీ మేమందరం ఆ రోజు. సో మేము డిన్నర్ ఇచ్చే ప్లేస్ ఇదే అన్నమాట. ఫస్ట్ వేరే చోట మాట్లాడారు, అక్కడ వద్దు, అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసేసారు. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చుట్టూ తోటలు ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి వంట చేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఆల్మోస్ట్ మెయిన్ అన్నీ అయిపోయాయి. మటన్ మొత్తం క్లీన్ చేసుకుంటే అది చేయడమే లేట్ అన్నట్టు ఉన్నారనమాట. అంత ఫాస్ట్గా చేస్తున్నారు వాళ్ళందరూ. మెయిన్గా చిన్నమామ కొండ మీదకి రాకుండా మమ్మల్ని పంపించేసి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటూ ఉన్నారు. అందుకే వర్క్స్ అన్ని కూడా అంత ఫాస్ట్గా జరిగాయి. మా అందరికీ నైట్ అసలు నిద్రే లేదు కదా, వెళ్ళి పడుకోవచ్చు. 2 rooms ఉన్నాయి, వెళ్ళి పడుకుందాము, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్తే నాకు ఎందుకో అసలు నిద్రే రాలేదన్నమాట. బయట మొత్తం ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉన్నింది. పండు అను మాత్రం ఒక నాప్ వేసి వచ్చారనమాట. ఒక 2 hours పడుకొని వచ్చారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయాయి. ఇంకొక్కొక్కరుగా అందరు వచ్చేసారు. ఫస్ట్ అయితే బాను వచ్చేసాడనమాట. యాక్చువల్గా బాను అంతకు ముందే బెంగళూరుకి వెళ్ళాడు. ఆ రోజు మార్నింగే కాల్ చేసి చెప్పాను నేను. ముందు రోజైనా చెప్పుంటే బాగుండేది అనిపించింది, కానీ ఫస్ట్ బానునే వచ్చాడు. ఆ తర్వాత ఇంకా చందు వాళ్ళు, అత్తయ్య మామయ్య అందరు వచ్చేసారు. సో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి చేయాల్సిన మర్యాదలన్నీ స్టార్ట్ చేసాము. బాగా మర్యాదలు చేయండి, వాడికి ఇవ్వండి, వాడికి తాపించి కొన్ని అండి నాకు చాలు. ఒక్కొక్కరుగా బంధువులందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ చాలా బాగుండిందనమాట. అప్పటి వరకు అంతా మంచిగానే ఉన్నింది. ఇంకా ఆ రోజు నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ శారీ ఒకటి నా స్పెక్ట్స్ అనమాట. శారీలో స్పెక్ట్స్ పెట్టుకుంటే ఎంత వర్స్ట్గా ఉంటుందో కదా, వియర్డ్గా కూడా అనిపిస్తుంది నాకైతే. ఆ లెన్స్ తీసుకోవాలి అని చెప్పి ఎప్పటి నుండి అనుకుంటూ ఉన్నానో నేను. ఫైనల్గా ఎప్పుడు తీసుకుంటానో నాకైతే తెలీదు. ఆ శారీతో ఒక ఇబ్బంది అయితే ఆ శారీలోకి మళ్ళీ స్పెక్ట్స్ పెట్టుకొని అమ్మమ్మ లాగా అనిపించాను నాకు నేను. ఇంకా బ్లౌజ్ కూడా ఏదో ఒక టైప్లో ఉందన్నమాట. ఆ రోజు మొత్తం నాకు అన్కంఫర్టబుల్గానే అనిపించింది. ఓకే, శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకుందాము అంటే ఈ పెద్దవాళ్ళు వింటారా చెప్పండి? అస్సలు వినరు. బంధువులందరూ వస్తారు కదా, అందరిలో డ్రెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది, శారీలోనే ఉండు అని చెప్పేసి ఇంకా ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. సర్లే ఎలాగో అలాగో మేనేజ్ చేసేద్దాము అని చెప్పేసి మొత్తానికి మేనేజ్ చేసాను నేను. ఇంక ఇక్కడ ఏమైందంటే మొత్తానికి అందరూ రావడం స్టార్ట్ అయింది. ఒక్కొక్కరుగా అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టేబుల్స్ ఏమో మాకు కనిపించట్లేదు, అరేంజ్ చేయడానికి ఎవరు రావట్లేదు. డాడీ ఏమో ఒక పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.
మమ్మీ ఏమో టెన్షన్గా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవడానికి ఎవ్వరు లేరనమాట. ఇంకా నేను విద్యాని ఇనిషియేట్ తీసుకొని అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఓనర్స్ని వాళ్ళందరినీ అడిగి ఆ తర్వాత ఒక్కొక్కటిగా అరేంజ్ చేయడం స్టార్ట్ చేశాము. సో వచ్చిన రిలేటివ్స్ అందరూ బయట ఉండిపోయారనమాట. ఇంకా వీళ్ళని ఎలా లోపలికి పిలవాలి అవన్నీ మనకు కొంచెం ఐడియా ఉండదు కదా. ఒకవేళ మమ్మీ అయినా కొంచెం ఫ్రీగా ఉండుంటే అందరినీ రిసీవ్ చేసుకుంటే అలా బిజీగా ఉండిపోయారు. అందుకే ఇంకా ఒక్కొక్కరిగా పిలిచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము. అప్పటిదాకా ఏదో పీస్ఫుల్గా హ్యాపీగా జరిగిపోయే ఈవెంట్ ఒక్కసారిగా హడావిడి అయిపోయిందనమాట. వడ్డించడం స్టార్ట్ చేసామో లేదో అందరూ ఒక్కసారిగా వచ్చేసారు. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఒక రూమ్లో వడ్డించి ఇంకొక రూమ్లో అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పాలి అనుకున్నాము. బట్ జనాలందరూ ఎక్కువ అయిపోయేసరికి నానమ్మ ఆ రూమ్లో కూడా పెట్టేసేలాగా చేసేసారనమాట. వడ్డించే వాళ్ళు లేక ఆ రోజు మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. నేను, విద్య, అను, వెంకీ, పండు, తర్వాత వంశీ ఫ్రెండ్స్ అందరం కలిసి వడ్డించాము. ఇంకా పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో ఇనిషియేటివ్ తీసుకోలేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది అనమాట. మన బంధువులందరూ కలివిడిగా కలిసి అందరితో వడ్డించుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మేమందరం మేనేజ్ చేసాము. మాకు మేమే స్ట్రాంగ్ అనిపించింది ఆ రోజు. మమ్మీ డాడీ ఏమో హడావిడిగా ఉండిపోయారు. ఇంకా నానమ్మ, తాత, అమ్మమ్మ, తాత వీళ్ళందరూ చూసుకోలేరు కదా. చిన్న మామేమో ఒక పక్క వంటకి సంబంధించినవన్నీ చూసుకుంటూ బిజీ అయిపోయారు. మొత్తానికి మేము పిల్లలం మాత్రమే ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా తృప్తిగా అండ్ హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు. మా క్లోజ్ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మాతో పాటు హెల్ప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మేనేజ్ చేస్తున్న వాళ్ళందరం కొంచెం చిన్న పిల్లలే కదా, మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మేము మాత్రమే చేస్తుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటే బాగుండేది కదా, తెలియనివి చెప్పుంటే బాగుండేది కదా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మేము మాత్రమే చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. దీనివల్ల మేము ఎంత స్ట్రాంగో, మా కెపాసిటీ ఏంటో మాకు అర్థమైంది. ఇంక ఇలాంటి ఫంక్షన్స్ ఏవైనా వచ్చినా మేనేజ్ చేసేయగలం అనే ధైర్యం మాకు వచ్చిందనమాట ఆ రోజు. తిన్నారా మార్నింగ్? మమ్మీ మార్నింగ్ కూడా తినలేదంటే చూడు పాపం, తినమని చెప్పండి. సరే బాయ్ 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 గైస్. సో ఒక్కసారిగా 2 రూమ్స్ అంతా ఖాళీ అయిపోయాయన్నమాట. లంచ్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా చందు వాళ్ళు కూడా బయలుదేరేశారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత మేము కొద్దిసేపు కూర్చొని ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నాం. మమ్మీ చూసారా అసలు ఎంత హడావిడిగా ఉన్నారంటే అంత టెన్షన్గా తిరుగుతూ ఉన్నారు. సో వెంకీ హెల్ప్ తీసుకొని ఏదో చేయడానికి వెళ్తున్నారనమాట అక్కడ. ఇంకా అందరం కలిసి మా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మేము తినేసరికి 4 o'clock అయిందనమాట ఆ రోజు. అసలు నాకైతే వీడియోస్ తీయడానికి స్కోపే లేదనమాట. సో నా ఫోన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నేను ముందు ఏమనుకున్నానంటే ఒక వీడియోగ్రాఫర్తో ఇదంతా క్యాప్చర్ చేయించి మెమరబుల్గా అలాగే పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. బట్ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో ఎందుకులే అని చెప్పేసి మమ్మీ డాడీ వద్దన్నారు. ఇంకా నాకు కూడా అలానే అనిపించింది, అందరూ కంఫర్టబుల్ కాదు కదా అని చెప్పేసి. అందుకే ఇంకా ఇలా వ్లాగ్ లాగా చిన్నగా షూట్ చేసుకుందాంలే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా నా జ్యువెలరీ డీటెయిల్స్ కూడా మీ అందరికీ నేను ప్రీవియస్ వ్లాగ్లోనే ఇచ్చేసాను. సెట్ మొత్తం వేసుకోవాలి అనుకున్నాను, కానీ హెవీ అయిపోతుందేమో అని చెప్పేసి జస్ట్ అలా సింపుల్గా వేసుకున్నాను. మమ్మీ ఏమో అట్లీస్ట్ 2 అయినా తీసుకో, అదే పనిగా తీసుకున్నావు కదా అది ఇదని చెప్పారు. బట్ వద్దులే, అంతసేపు మేనేజ్ చేయడం కష్టం అని చెప్పేసి నేనే అలా సింపుల్గా వేసుకున్నాను. సో ఫైనలీ అక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అందరం ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాం. కొంతమంది ఆటోస్లో, బైక్స్లో, ఇంకా మేమేమో కార్లో వెళ్తున్నాం. ఇంకా అక్కడ వచ్చిన టాక్ ఏమంటే వంటలు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయి అని చెప్పేసి. అండ్ మేము అనుకున్న దానికంటే చాలా మంది వచ్చేసారు. చాలా హ్యాపీ మేమైతే. మేము ప్లాన్ చేసుకున్నప్పుడు నేమ్స్ మొత్తం డీటెయిల్గా రాసుకొని ఎంతమంది వస్తారు ఏంటి అని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకూడదు కదా అని చెప్పేసి మేము అనుకున్న దానికంటే చాలా మంది ఎక్కువ వచ్చేసారు. బట్ నో ప్రాబ్లం, మేనేజ్ చేసాము. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఇంక ఇక్కడ కార్లో కూడా అదే అనమాట డిస్కషన్. ప్రతి ఒక్కరికి మంచిగా అన్ని రిసీవ్ చేసుకున్నామా లేదా, అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయా లేదా అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా జరిగిపోయిందనమాట మా బోయకొండ ప్రోగ్రామ్. మొత్తం ఎలా జరుగుతుందో ఏంటో, మేనేజ్ చేయగలమో లేదో అని చెప్పేసి ఎప్పటి నుండో ఎంతో టెన్షన్ పడ్డారు అందరూ. బట్ చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఫైనల్గా. బట్ ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే
అందరం ఉన్నాం, రిలేటివ్స్ అందరూ ఉన్నాం, ఫ్రెండ్స్ అందరం ఉన్నాం. కానీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం అవ్వలేదన్నమాట. మొత్తం హడావిడిగా జరిగిపోయింది. ఇంకా మేము ముందెళ్ళాం కాబట్టి ఈ ఫొటోస్ అయినా తీసుకున్నాం. ఇవైనా ఇప్పుడు మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను నేను. మమ్మీ డాడీతో తర్వాత ఫ్యామిలీ ఫోటో అంటూ ఒకటి ఉండాలి అనుకున్నాం, బట్ అస్సలు కుదరలేదు. బట్ ఇట్స్ ఓకే. హడావిడిగా ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, అందరినీ చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తప్పదు. ఈ వ్లాగ్ని ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ until my next video. Goodbye.